ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం సంఖ్యాకాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రెమేకలలోని దానినే కాని దహన బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించునది అనియో దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవాకు ఆ అర్పణము నర్పించువాడు 30 నూనెతో కలపబడిన 2 పళ్ల పిండిని నైవేద్యముగా తేవలెను. ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహన బలి మీదనేమి పోయిటికై 30 ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలపబడిన 4 పళ్ల పిండిని నైవేద్యముగా సిద్ధపరచవలెను. పడి ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అది యెహోవాకు ఇంపైన వాసన. మ్రొక్కుబడిని చెల్లించుటకైనను యెహోవాకు సమాధాన బలి నర్పించుటకైనను నీవు దహన బలిగానైనను కోడెదూడను సిద్ధపరచిన ఎడల ఆ కోడెతో కూడా 10 నూనె కలపబడిన 6 పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలెను. మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 10 ద్రాక్షారసమును పానీయార్పణముగా తేవలెను. ఒక్కొక్క కోడితో కూడను ఒక్కొక్క పొట్టేలుతో కూడను గొర్రెలలోనిదైనను మేకలలోనిదైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగు చేయవలెను. మీరు సిద్ధపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికిని అట్లు చేయవలెను. దేశములో పుట్టిన వారందరూ యెహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలెను. మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్న వాడెవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింపగోరినప్పుడు మీరు చేయనట్లే అతడును చేయవలెను. సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒక్కటే కట్టడ, అది మీ తరతరములకు ఉండు నిత్యమైన కట్టడ. యెహోవా సన్నిధిని మీరున్నట్లే పరదేశియు ఉండును. మీకును మీ యొద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు, ఒక్కటే న్యాయ విధి యుండవలెను. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మిమ్మును కొనిపోవచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. కళ్లపు అర్పణము వలె దానిని అర్పింపవలెను. మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్ఠార్పణమును యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా 1 కోడె దూడను, విధి చొప్పున దాని నైవేద్యమును, దాని పానీయార్పణమును, పాప పరిహారార్థ బలిగా 1 మేకపిల్లను సిద్ధపరచవలెను. యాజకుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. తెలియకయే దాని చేసిన కనుక క్షమింపబడును. వారు పొరబాటున చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా యెహోవాకు చెందవలసిన హోమమును, పాప పరిహారార్థ బలిని యెహోవా సన్నిధికి తీసుకుని రావలెను. అప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియకయే దాని చేయుట తటస్థించెను. ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేకపిల్లను తీసుకుని రావలెను. పొరపాటున యెహోవా సన్నిధిని దానిని చేసిన కనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము
యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ నందును. ఇశ్రాయేలీలలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికిని మీకును శిక్ష విధి ఒక్కటే ఉండవలెను. అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోషశిక్షకు వాడే కారకుడు. ఇశ్రాయేలీలు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకును సర్వసమాజము నొద్దకును వానిని తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చేయవలనో అది విస్తపరచబడలేదు గనుక వానిని కావలిలో ఉంచిరి. తరువాత యెహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను. సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలికి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టెను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. జ్ఞాపకము చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక దాని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు కుచ్చుగా నుండును. నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. లేవికి ముని మనుమడును కహాతుకు మనుమడును ఇస్హారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములును పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పనిలేదు, ఈ సర్వసమాజములోని ప్రతివాడునూ పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియచేసి వానిని తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన వానిని తన యొద్దకు చేర్చుకొనును. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహమునైన మీరును ధూపార్తులను తీసుకొని వాటిలో అగ్నియించి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వేయుడి. అప్పుడు యెహోవా ఏ మనుష్యుని ఏర్పరచుకొనునో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పనిలేదు. మరియు మోషే కోరహుతో ఇట్లనెను, లేవి కుమారులారా వినుడి, తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజములో నుండి మిమ్మును వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనెను గదా. అయితే మీరు యాజకత్వము కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఏలీయాబు కుమారులైన దాతాను అబీరాములను పిలువనంపించెను. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మను చంపవలెనని పాలుతేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్మను తీసుకుని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావలెనా? అంతేకాదు, నీవు పాలుతేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మను తీసుకుని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియ్యలేదు. ఈ మనుషుల కన్నులను
ఊడదీయుదువా, మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యమును లక్ష్యపెట్టకము, ఒక్క గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు, వారిలో ఎవనికిని నేను హాని చేయలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరహుతో, నీవును నీ సర్వసమూహమును, అనగా నీవును వారును అహరోనును రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతివాడును తన తన ధూపార్తిని తీసుకొని వాటి మీద ధూపద్రవ్యము వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకొని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోనును ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవలెనని చెప్పెను. కాబట్టి వారిలో ప్రతివాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూపద్రవ్యము వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా, వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడువైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజము మీద నీవు కోపపడదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్లగా ఇశ్రాయేలీల పెద్దలు అతని వెంట వెళ్లిరి. అతడు, ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక యుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా, దాతాను అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారమున నిలిచిరి. మోషే, ఈ సమస్త కార్యములను చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీనివలన మీరు తెలుసుకొందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము మీరు పొందిన ఎడలను, సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో కూలునట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియననెను. అతడు ఆ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల నెరవిడిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీలందరూ వారి ఘోష విని భూమి మనలను మృంగివేయనేమో అనుకొనుచు పారిపోయిరి. మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరుతో ఇట్లనము, ఆ అగ్ని మధ్య నుండి ఆ ధూపార్తులను ఎత్తుము, అవి ప్రతిష్ఠితమైనవి. ఆ అగ్నిని దూరముగా చల్లుము. పాపము చేసి తమ ప్రాణములకు ముప్పు తెచ్చుకొనిన వీరి ధూపార్తులను తీసుకొని బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులను చేయవలెను. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చినందున అవి ప్రతిష్ఠితమైనవి. అవి ఇశ్రాయేలీలకు ఆనవాలుగా ఉండును. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపము అర్పింప సమీపించి కోరహు వలెను అతని సమాజము వలెను కాకుండునట్లు ఇశ్రాయేలీలకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. మరునాడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు
మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి రాగా యెహోవా, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్లి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను, తెగులు మొదలుపెట్టెనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టియుండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికియున్న వారికిని మధ్యను నిలవబడగా తెగులు ఆగెను. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. రోమీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. యాలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొందియున్నాము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. యాలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబోవు వానికి గురుతయుండెను. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధ మూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై
మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికిని శిక్షావిధి కలుగుటకు ఎలాగు కారణమాయెనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయెను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధము విస్తరించున్నట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో, అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో, అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్థకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొందియున్నాడు. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయెను, కాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు. లోబడుటకు దేవునికి మిమ్మును మీరే దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరెరుగరా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి కాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిరో మీ శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాటలాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును
అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేనివారయ్యుంటిరి. అప్పటికి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. కీర్తనల గ్రంథం 67వ కీర్తన. భూమి మీద నీ మార్గము తెలియబడునట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడునట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. న్యాయమును బట్టి నీవు జనములకు తీర్పు తీర్చుదువు. భూమి మీదనున్న జనములను ఏలెదవు. జనములు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయును గాక. దేవా, ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక. ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక. అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మును ఆశీర్వదించును. దేవుడు మమ్మును దీవించును. బూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. చూపిన
శిల్వమో శివానుపై చూపిన నిత్య దైవ స్నేహమో శిల్వమో శివానుపై చూపిన నిత్య దైవ స్నేహమో. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.